Hi guys, welcome back to my channel guys. టూ క్యాప్చా కంపెనీ నుండి క్యాప్చా టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ అవసరం లేదనమాట. సో ఎవరైనా కూడా మీకు మొబైల్లో టైపింగ్ వస్తే కనుక మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. క్యాప్చా టైపింగ్ జాబ్స్ ఆర్ వన్ ఆఫ్ ది సింపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వేర్ ఇండివిజువల్స్ ఎంటర్ క్యాప్చా కోడ్స్ వెరిఫై ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వెబ్సైట్స్ అనమాట. సో ఈ యొక్క క్యాప్చర్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో అండ్ అలాగే వెబ్సైట్ రిజిస్ట్రేషన్స్లో సో ఇటువంటి వాటిలో యూజ్ చేస్తారు కదా. సో ఈ యొక్క వర్క్ని మీరు పార్ట్ టైమ్గా కానీ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఫుల్ టైమ్గా అయినా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి మనీ కూడా మీరు ఇన్వెస్ట్ అయితే చేయాల్సిన అవసరం లేదనమాట. హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ క్యాప్చా టైపింగ్ వర్క్ కనుక చూసుకున్నట్లయితే ఇన్వాల్వ్ సాల్వింగ్ ఇమేజ్ బేస్డ్, టెక్స్ట్ బేస్డ్ అండ్ న్యూమరికల్ క్యాప్చర్స్ అనమాట. used by companies to verify human interactions and website requires fast and accurate typing skills. సో ఇంతకుముందే చెప్పిన విధంగా మీకు టైపింగ్ స్కిల్స్ అయితే బాగుండాలన్నమాట. మొబైల్ టైప్ చేసేది మీకు బాగుంటే సరిపోతుంది అనమాట. వర్క్ ఈజ్ అసైన్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, పే ఫర్ ఎంట్రీ బేసెస్ అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సూటబుల్ ఫర్ స్టూడెంట్స్, హోమ్ మేకర్స్, ఎనీవన్ సీకింగ్ సైడ్ ఇన్కమ్ అనమాట. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఈ శాలరీ సరిపోదు అన్నట్టుగా ఉంటారో సో అటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఈ యొక్క జాబ్ని అయితే మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు అనమాట. రిక్వైర్మెంట్స్ ఫర్ క్యాప్చా టైపింగ్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే కంప్యూటర్, ల్యాప్టాప్ ఆర్ స్మార్ట్ ఫోన్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అనమాట. సో మీ దగ్గర కంప్యూటర్ ఉన్నా పర్లేదు, ల్యాప్టాప్ ఉన్నా పర్లేదు, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా పర్లేదు అనమాట. సో మీకు స్టేబుల్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, నెట్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ రీడింగ్ అండ్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు జస్ట్ బేసిక్ ఉంటే సరిపోతుంది అనమాట. మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 20 to 25 words per minute అయితే మీకు ఉంటే మీరు బాగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్గా టైప్ చేయడం వల్ల మీకు ఇంకా మంచిగా ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ క్యాప్చా టైపిస్ట్ కనుక చూసుకున్నట్టయితే యాక్యురేట్లీ టైప్ ది గివెన్ క్యాప్చర్స్ వితౌట్ మిస్టేక్ అనమాట. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ యొక్క క్యాప్చర్స్ని మీరు మిస్టేక్స్ లేకుండా టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు మనీ అయితే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ డైలీ వీక్లీ ఎంట్రీ టార్గెట్స్ సెట్ బై ది ఎంప్లాయర్స్. మీకు డైలీ వీక్లీ ఎంట్రీ టార్గెట్స్ ఉంటాయి అన్నమాట బై ది ఎంప్లాయర్స్ అనమాట. సో మీరు అవైతే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ కన్సిస్టెంట్లీ అండ్ స్పీడ్ ఇన్ ఎంటరింగ్ క్యాప్చర్స్. మీరు వచ్చేసి మీరు ఎంత స్పీడ్గా అయితే టైప్ చేస్తారో సో అంత ఎర్నింగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. అవాయిడ్ ఎర్రర్స్ అండ్ రిజల్ట్స్ ఎంట్రీస్ యాజ్ పేమెంట్స్ డిపెండ్ ఇన్ యాక్యురసీ. సో ఎర్రర్స్ కానీ లేకపోతే రిజెక్ట్ ఎంట్రీస్ కానీ సో ఇటువంటివి ఏమీ లేకుండా చూసుకోండి మీకు. సో వాటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మీ యొక్క పేమెంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్లెక్సిబుల్ అవర్స్ బేస్డ్ ఆన్ పర్సనల్ అవైలబిలిటీ. మీ యొక్క బేస్డ్ ఆన్ పర్సనల్ అవైలబిలిటీని బట్టి మీరు ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ నీడెడ్ ఫర్ క్యాప్చర్ టైపింగ్ జాబ్స్. ఫాస్ట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. 25 words per minute అయితే మీరు టైప్ చేస్తే మీకు బెటర్ ఎర్నింగ్స్ అయితే ఉంటాయన్నమాట. హై యాక్యురసీ, అవాయిడ్ మిస్టేక్స్, ఎన్ష్యూర్ పేమెంట్ ఫర్ ఎంట్రీస్. మిస్టేక్స్ అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే మీరు హ్యాపీగా బెస్ట్ ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు. పేషెన్స్ అండ్ ఫోకస్, ది జాబ్ కెన్ బి రిపిటేటివ్ రిక్వైరింగ్ అటెన్షన్ అనమాట. మీకు పేషెన్స్ అయితే అవసరం ఉంటుంది. టైం మేనేజ్మెంట్స్ టు మ్యాక్సిమైజ్ ఎర్నింగ్స్, వర్క్ కన్సిస్టెన్సీ. శాలరీ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ క్యాప్చా టైపింగ్ జాబ్స్ కనుక చూసుకున్నట్టయితే శాలరీ వచ్చేసి మీకు మంత్లీ 15,000 to 25,000 వరకు మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ యువర్ టైపింగ్ స్పీడ్. సో ఇంతకుముందు చెప్పాను కదా, మీకు టైపింగ్ స్పీడ్ ఎంత స్పీడ్గా వస్తే అంత మనీ అయితే మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. మినిమం మీరు 15,000 to 25,000 వరకు మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మంత్లీ. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్, జస్ట్ సైన్ అప్ అండ్ స్టార్ట్ వర్కింగ్. సో మీరు ఈ యొక్క జాబ్కి ఎటువంటి మనీ అయితే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. జస్ట్ సైన్ అప్ అయ్యి మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండ్ అలాగే వర్క్ ఎనీ టైం, డే ఆర్ నైట్. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్తో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు, డే టైం లేకపోతే నైట్ టైం. సో మీ చాయిస్ అనమాట అది. నో క్వాలిఫికేషన్ నీడెడ్, సూటబుల్ ఫర్ బిగినర్స్. ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు. మీకు బేసిక్ ఇంగ్లీష్ టైపింగ్
అంటే ఏబిసిడి దాంట్లో క్యాప్చర్స్లో ఉంటాయి కదా, సో అవి బేసిక్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ రిక్వైర్స్ ఓన్లీ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఆఫీస్ నుండి వర్క్ చేసుకోవచ్చు, ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు బయటకు వెళ్తారు సో అక్కడ నుంచి ఆ వర్క్ చేసుకోవచ్చు. ఎక్కడి నుండి అయినా వర్క్ చేసుకోండి, కాకపోతే మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్ కనుక చూసుకున్నట్టయితే క్యాప్చా టైపింగ్ జాబ్స్ ఆర్ గుడ్ ఆప్షన్ ఫర్ బిగినర్స్ లుకింగ్ ఫర్ సింపుల్ ఆన్లైన్ వర్క్ బట్ ఎర్నింగ్స్ ఆర్ రిలేటివ్లీ లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్స్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక చూడొచ్చు, మీరు రిజిస్టర్ అకౌంట్ అని ఇక్కడ ఉంది. సో మీ యొక్క ఈమెయిల్ సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్ అండ్ అలాగే అగైన్ పాస్వర్డ్ అయితే ఇస్తే మీకు కంటిన్యూ అయితే అయిపోతుంది అనమాట. లేదంటే మీరు ఇక్కడ సైన్అప్ విత్ గూగుల్ ఆర్ సైన్అప్ విత్ ఫేస్బుక్ అని ఉంది కదా, మీరు గూగుల్ నుండి అయినా సైన్అప్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఫేస్బుక్ నుండి అయినా సైన్అప్ అవ్వచ్చు అనమాట. సో అలా సైన్అప్ అయ్యి మీకు ఇంకేం అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకేమీ ఉండదండి. డైరెక్ట్గా మీరు వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేసి ఇక్కడ అగ్రీ టిక్ మార్క్ పెట్టేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు అనేది వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది గాయ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.